శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క ఆత్మార్పణ పర్వదినోత్సవం ఈరోజు. లోక కళ్యాణార్థం ఆత్మార్పణ చేసుకున్న అమ్మవారు వాసవి అమ్మవారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు యావత్తు తెలుగు ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్క హిందూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రతి దేవాలయంలో కూడా మహిళలు వచ్చి కుంకుమ పూజ కార్యక్రమాలు, అదేవిధంగా హోమం, అదేవిధంగా ఉదయం నుంచి కూడా అభిషేకాలు కావచ్చు, అన్ని దేవాలయాల్లో కూడా చాలా చక్కగా ఈ పర్వదిన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదో మేము రాష్ట్ర పండగ కింద ప్రకటించాము, పట్టు వస్త్రం సమర్పిస్తామని చెప్పి అన్నారు. రాష్ట్ర పండగ ప్రకటించారు, బాగానే ఉంది. ఏదైనా ఒక్క రూపాయి అక్కడ నిధులు విడుదల చేశారా? ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రం తీసుకెళ్లారు, ఒకసారితో అయిపోయిందా మరి అమ్మవారికి? అదే మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే కనుక మీరు ప్రతి సంవత్సరం కూడా పట్టు వస్త్రం ఇస్తారు కదా. మరి అదే ఆనవాయితీ కొనసాగించేటట్టయితే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సరం కూడా పట్టు వస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి ఇవ్వకుండా వేరే వాళ్ళకి అది ఎంగేజ్ చేశారంటే వాసవి మాత మీద ఎంత గౌరవం ఉందో, వాసవి మాత మీద ఎంత భక్తి ఉందో అనేది ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఈరోజు అవి మాట్లాడకూడదు అనుకున్నా, కానీ వాళ్ళు ప్రతిదీ కూడా రాజకీయమే చేస్తున్నారు. జనరల్గా వాసవి మాత అంశతోనే ఆర్యవైశ్యులంతా కూడా ఈరోజు వారి యొక్క అంశతో జన్మించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి ఆర్యవైశ్యుల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాడులు, ఎన్ని దాడులు జరుగుతున్నాయంటే అన్ని దాడులు జరుగుతున్నాయి. వ్యాపారాలు లేవు. ఇప్పుడు వ్యాపారాల మీద జిఎస్టీ అని చెప్పని అధికారులతో దాడులు చేస్తున్నారు. అదేవిధంగా పొదుల్లో కనుక సంఘటన చూసుకుంటే అవినాష్ అనే కుర్రాడిని నిర్మానుషంగా పోలీసులు కొడితే ఆ పోలీసుల మీద చర్యలు లేవు. అదేవిధంగా మన పిడుగురాళ్ళలో జ్యోతి అమ్మాయిని అక్రమంగా స్టేషన్ తీసుకెళ్ళి నిర్బంధించి మళ్ళీ వదిలేయడం జరిగింది. కానీ ఆ సీఎం మీద ఎందుకంటే అర్ధరాత్రి కూడా తీసుకెళ్ళి ఆ తర్వాత 12:30 తర్వాత వదిలేశారు. ఆ సీఎం మీద చర్యలు లేవు. అదేవిధంగా మన దర్శి నియోజకవర్గంలో ఆంజనేయులు అని చెప్పని రేషన్ డీలరు రాజీనామా చేయలేదని చెప్పని అతన్ని కిడ్నాప్ చేసే విధంగా చేస్తే అతను భయపడి ఒక దేవాలయంలో తలదాల్చుకుంటే అతని మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. మొన్న చీరాల్లో తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఒక సుజాత గారు అని చెప్పని ఒక మహిళ, వారి కుమారుడు ఏదైతే కాల్ మనీ అంటే ఎక్కువ వడ్డీలతో వాళ్ళు ఏదో కోవిడ్ టైంలో డబ్బు అవసరం తీసుకుంటే దానికి 5 6 డబ్బు చెల్లించినప్పటికీ కూడా ఆ తెలుగుదేశంలో ఉన్న నాయకుడు వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సుజాత గారేమో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి చనిపోయారు, వారి కుమారుడేమో హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు. ఆ మరణవారం వ్యోమలు ఇస్తే ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు లేవు. అదేవిధంగా నంద్యాలలో చూసుకుంటే కనుక వాసు అని చెప్పని వారి స్థలాన్ని తెలుగుదేశం నాయకులు కబ్జా చేశారని చెప్పని అతను స్వయాన జనసేనకు సంబంధించిన ఆర్యవైశ్య నాయకుడు. దాని మీద ఎటువంటి పురోగతి లేదు. అనంతపురంలో నిన్న మా వెంకటరామరెడ్డి గారు చెప్పారు, అక్కడ ఒక ఆర్యవైశ్య సోదరుడి స్థలాన్ని కబ్జా చేశారనేది. ఆర్యవైశ్యులు అంటే చులకన భావంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్యవైశ్యులకు ఎక్కడ కూడా భద్రత లేదు, వ్యాపారంలో భద్రత లేదు, వ్యాపారాల మీద దాడులు చేస్తున్నారు. ఏదైనా వాళ్ళకి ఏమన్నా ఆర్యవైశ్యులు కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నారు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాసవి మాతకి మేము మొరపెట్టుకుంటున్నాం, అమ్మ ఆర్యవైశ్యులు నువ్వే కాపాడి కూటమి ప్రభుత్వం బాధ నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పని ఈరోజు వాసవి మాతకి మేము అందరూ కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 18 నెలల్లో చూసుకుంటే కనుక విపరీతమైన మారణకాండ. ఎందుకంటే ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా సేవాభావంతో పనిచేస్తారు. మా వాసవి అమ్మవారు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరికి సేవ చేయమని చెప్పండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాసవి సంఘాలు కానివ్వండి, వాసవి సత్రాలు కానివ్వండి, నిత్యాన్నదానాలు కానివ్వండి, ప్రతిదీ కూడా వీలైనంత వరకు ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేసే తత్వం ఉన్న వ్యక్తులు ఆర్యవైశ్యులు కానీ వాసవి మాత బిడ్డలు కానీ. వాళ్ళకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రక్షణ లేదు, భద్రత లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మీడియా కూడా దయచేసి అన్నీ చూపెట్టాలి. చీరాల ఘటన ఎందుకు ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు? చీరాల ఘటన కేసులు లేవు. ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఇంతవరకు కూటమి ప్రభుత్వం స్పందించిన పరిస్థితే లేదు. ఇదే నా ఆర్యవైశ్యుల మీద అంటే ప్రామంతే మీకు? ఏదో మేము పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి స్థలం ఇచ్చేసాం, మేము అక్కడ మీరు ఆర్యవైశ్యుల దగ్గర డబ్బులు దండుకొని మీరు అక్కడ విగ్రహాలు కట్టండి అని చెప్పని ఏదో ఒక చిత్తు కాగితం లాగా ఇచ్చేసి దానికి తగ్గట్టు అక్కడ కొంతమంది తెలుగుదేశానికి సంబంధించి ఆర్యవైశ్యులు కొంతమంది ఉన్నారు.
డూడు బసవన్లాగా అక్కడికి వెళ్ళడం ప్రతి ఆర్యవేశుల దగ్గరికి వెళ్ళి అంగుళానికి 5,000 రూపాయలు అంట. విగ్రహం పెట్టడానికి అంగుళానికి 5,000 రూపాయలు డబ్బులు కావాలంట. అదే ఎన్టీ రామారావు గారి విగ్రహానికి 1,750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నప్పుడు పొట్టిశ్రీరావు విగ్రహం 58 అడుగుల విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా? అంటే రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేయలేదా? అంటే మీ స్థలం ఏది ఇచ్చేసాము, ఆ స్థలంలో మీరు విగ్రహం పెట్టేసుకోండి, మీరు వసూలు చేసుకోండి, దండుకోండి అని చెప్పని ఒక పక్క విగ్రహానికి డబ్బులు వసూలు చేయడం, ఆ వారం దాన్ని దండుకోవడం కూడా, ఆర్యవేశుల మీద దాడులు, ఆర్యవేశుల మీద చందాలని చెప్పని వసూలు చేయడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. అందుకే ఈరోజు మా అమ్మవారికి మేము అందరూ కూడా మొరపెట్టుకుంటున్నాం. అమ్మ, మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం బాధల నుంచి తప్పించు, మమ్మల్ని కాపాడని చెప్పని మేము అమ్మవారిని వేడుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.